రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. రాహుల్ గాంధీ దారి తప్పి తెలంగాణకు వస్తున్నారంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ కవిత ట్వీట్ పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ వ్యాపారం చేసిన కవితకు రాహుల్ పై మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. మా యువ నాయకులు రాహుల్ గాంధీ గారు అటెండ్ చేస్తున్న సందర్భం మధ్యాహ్నం వారు శంషాబాద్ చేరుకొని అక్కడి నుంచి నేరుగా హెచ్ఐసి నోవటెల్కి వస్తారు. 3:30 నుంచి 5:30 వరకు వారు ఈ సదస్సులో పాల్గొని ప్రసంగిస్తారు. రాహుల్ గాంధీ అనునిత్యం ప్రపంచ శాంతి కొరకు ఈ ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్నటువంటి డెలిగేట్స్ కలవడానికి విదేశాలకు వెళ్తూ ఉంటారు. ఇవాళ యావత్ ప్రపంచం నుంచి 100 దేశాల ప్రతినిధులు హైదరాబాద్కి వస్తున్న వేళ వారు కూడా భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ గారి యొక్క నడవడిని చూసిన తర్వాత రాహుల్ గాంధీ గారు చెప్పే మాటలు వినాలనే ఆసక్తితో 100 దేశాల ప్రతినిధులు కూడా ఎదురు చూస్తున్న సందర్భం. సో వారి రాక మాకు ఉత్సాహాన్ని ఇస్తా ఉంది. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ థింకింగ్ వాళ్ళు ఉన్నటువంటి ప్రతినిధుల సభలో వారు ప్రపంచ శాంతి కొరకు భవిష్యత్ ప్రపంచ అభివృద్ధి కోసం ప్రసంగిస్తారు. ఫస్ట్ కవిత గారు చెప్పాల్సింది వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నగారు ఈ 10,000 ఎకరాలు హైదరాబాద్ చుట్టుపక్కల అమ్మేశారు కదా, అప్పనంగా ప్రైవేట్ కంపెనీలకు అమ్మినారు. అమ్మిన లెక్కలు ఫస్ట్ తీయాలట. నిజంగా ఆవిడకి చిత్తశుద్ధి ఉండి ఆ లెక్కలన్నీ తీస్తే బాగుంటుంది. తర్వాత లిక్కర్లో వ్యాపారం చేసి తనకు తన యొక్క మెగా రౌడీ అని చెప్పుకున్నటువంటి కవిత గారికి దేశం కోసం హార్నిశలు శ్రమిస్తున్న రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడితే ప్రజలు హర్షిస్తారని నేను అనుకోవట్లేదు. మా యువ నాయకులు రాహుల్ గాంధీ గారు